అయితే నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బయట వాకిల్ ఉట్టుకున్నాను, తర్వాత అయితే అన్ని క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే చూడండి బౌల్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సాయంత్రంకి అయితే సాయంత్రం పరోటా వేయడానికి అయితే పిండి కలిపేసాను. ఫస్ట్ ఇదే కలిపాను అనమాట, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. తర్వాత అయితే ఆలు పరోటా చేద్దామని చెప్పి ఇక్కడ స్టవ్ మీద ఆలు అయితే ఉడికి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూద్దాం, ఆలు అయితే ఉడికిపోయాయి. నెక్స్ట్ ఎంత అయినా కూడా మళ్ళీ కర్రీ కావాలి కదా, అందుకని మార్నింగ్ పాలకూర తీసుకున్నాను. ఈ పాలకూర ప్లస్ ఈ పెసరపప్పు వేసి కొంచెం డ్రైగా చేస్తాను అనమాట, కర్రీ లాగా ఇగురులాగా. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నా స్టైల్లో ఆలు పరోటా ఎలా చేస్తాను, పెసరపప్పు ఇంకా పాలకూర ఎలా చేస్తానో వీడియోని పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్. ఇదైతే నేను నైట్ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నా వీడియోలు మొత్తం నైట్లో ఎక్కువ టిఫిన్స్ కనిపిస్తాయి, మేము ఎక్కువ టిఫిన్స్ తింటాం, అందుకోసమే ఇప్పుడు టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాం. బాయ్.